మీరు ఎక్కడైనా కానీ బోలా అంటే శ్రీనివాస్ యాదవ్ బోలా ఉంటారు, స్ట్రైట్ మాట్లాడతారు, కావాలంటే గట్టిగా కూడా మాట్లాడతారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎంత కంఫర్ట్గా ఉంటారు నిజంగా చెప్పండి? 100% నేను అంటే ఈ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ కూడా. నేను నా గురించి చెప్తలేదు. కానీ చాలా లీక్స్ వస్తున్నాయి న్యూస్ పేపర్లో చాలా. ఇక నా ఏమైపోయిందంటే వ్యవస్థ అట్లా తయారైపోయింది. నేను 101% గతంలో కంటే, గతంలో కూడా నేను మంత్రిగా చేసిన 100% నేను హ్యాపీగా బ్రహ్మాండంగా ఉన్నమాట వాస్తవం. ఇంత స్వేచ్ఛ, ఇంత బ్రహ్మాండంగా. రెండోది, మీరు ఎనీ టైం నేను వెళ్తుంటే మన వాళ్ళు చూస్తుంటారు, ఇక్కడ రోజు కొన్ని వందల మంది వచ్చి కలుస్తుంటారు, ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. రెండోది, నా డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ ఏంటి, గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పొలిటికల్ కంపన్షన్, ఎవరికో ఒకరికి పదవి ఇవ్వాలి కాబట్టి ఈ పదవి ఇచ్చి వాడిని పెడుతుండే, అంటే ఖాళీ ఏదో పేరుకు మంత్రి, ప్రోటోకాల్ అంతే. కానీ ఈ డిపార్ట్మెంటు ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అగ్రికల్చర్ తర్వాత అంత డిమాండ్ ఉన్నటువంటి పోర్ట్ఫోలియో. కానీ ఎందుకు మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ పోర్ట్ఫోలియో మార్చారు? సాధారణంగా మార్చిలో ఒకసారి ఇచ్చిన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ ఆయన మార్చలేదండి. ఆయన ఒక రోజు దానికి ప్రత్యక్ష సాక్షి. అంటే దాని వెనకాల చాలా రూమర్స్, దానికోసం అడిగాను. ఉన్నది కదన్నా, ఈరోజు మన దేశంలో ఎక్కడ లేని మీడియా కాంపిటీషన్ మన దగ్గర ఉంది. ఇక మాట్లాడుతుంటారు. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏంటంటే ఆ రోజే కాదు, అంతా ఒక 1 month క్రితం. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను సార్. సీఎం గారు ఉన్నారు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీ వినోద్ గారు ఉన్నారు. నేను పోయి కూర్చున్నా, రామ శ్రీనివాస్ అని అవి విషయాలు మాట్లాడుకుంటూ మనం అక్కడికి వెళ్ళిపోదాం టిఫిన్ చేయగానే అని చెప్తూ, అదే నీది కమర్షియల్ ట్యాక్స్ నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా తమ్మి, కొంత మనము హ్యాన్మెల్ హస్బెండరీ, ఫిషరీస్ మీద ఫోకస్ పెడదాం అనేటువంటి ఆలోచన ఉంది. నా దగ్గర ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఆలోచన కమర్షియల్ ట్యాక్స్ ఏముంటుంది, దాంట్లో ఏం లేదు. ఇది నిజంగా కూడా కమర్షియల్ ట్యాక్స్లో ఏముండదు, ఏదో రొటీన్గా వచ్చే లెక్కలు పత్రాలు తప్ప. దీనికంటూ ఒక పొలిటికల్ యాక్టివిటీ అసలు నాలాంటి వాడికి నడవదు కూడా అది, ఎందుకంటే ఎప్పుడు జనం మధ్యలో ఉండేటువంటి. అట్లా అనుకుంటున్నా తమ్మి అంటే, నేను ఇష్టమన్నా అని చెప్పి